1998 నుండి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా, తర్వాత ఉద్యోగ జీవితం తర్వాత ఉద్యోగం రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో వచ్చి నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షుడిగా గత 3.5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఏదైతే భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీని గట్టిపెట్టిన నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ భారతీయ జనతా పార్టీని ఇక్కడ కార్పొరేషన్లో నిర్వీర్యం చేయడానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో మళ్ళీ ఎవరికి సంబంధం లేకుండా కార్పొరేషన్లో కమిటీని కానీ సీనియర్స్తో కానీ పూర్తిగా సమావేశం ఏర్పాటు చేయకుండా రాత్రే ఇక్కడున్న స్థానికంగా ఉన్న కొందరు రాష్ట్ర జిల్లా తర్వాత ఏదైతే అసెంబ్లీ స్థాయి నాయకులు తర్వాత జిల్లాలో ఉన్న పెద్దలు కూడా కొద్దిగా కుట్రపూరితంగా కార్పొరేషన్లో అధ్యక్షుడి మీద ఉన్న కోపంతో ఈరోజు కార్పొరేషన్లో గ్రామాల వారీగా అధ్యక్షుల్ని పార్టీ నిబంధనల వ్యతిరేకంగా నియమించడం, ఏదైతే దానిపైన మా అభ్యంతరాలు లేవనెత్తినా కూడా పట్టించుకోవడానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే అధ్యక్షుడిగా అదేవిధంగా నాతో పాటుగా కార్పొరేషన్ కమిటీలో ఏదైతే కొందరు పెద్దలు రాష్ట్ర జిల్లా తర్వాత పార్లమెంటు అసెంబ్లీ స్థాయి నాయకులు కొందరు దుర్మార్గంగా కుట్ర చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజాంపేట కార్పొరేషన్లో అప్రతిష్ట పాలవుతుంది చేయడానికి ప్రయత్నాన్ని ఈరోజు నిరసిస్తూ ఏదైతే పార్టీ పదవులకు మాత్రమే మేము రాజీనామా చేస్తున్నాం. మేము ఎప్పుడైనా కాషాయ కండావ కప్పుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, అదేవిధంగా భారత మాత ముద్దు బిడ్డలుగానే పనిచేస్తాం. ఏదైతే నాకు ఇచ్చిన బాధ్యతను ఈరోజు ఈ కార్పొరేషన్ జరిగిన ఏదైతే కుట్రపూరితంగా చేసిన ఈ చర్యను ఈరోజు వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అట్లానే ప్రజల కోసం ఈరోజు వరకు కూడా ఏ విధంగా ప్రజాస్తుల పరిరక్షణ కానీ మౌలిక వసతుల కల్పనల విషయంలో కానీ ఏ విధంగా పార్టీ బాధ్యతలను కొట్లాడినామో ఆ కొట్లాట పోరాటము ప్రజల పట్ల వారి పక్షాన నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా లేకపోయినా కూడా ఒక వ్యక్తిగా, ఒక కార్యకర్తగా, ఒక భారత మాత ముద్దుబిడ్డగా పనిచేస్తామని ఈరోజు ప్రజలకు తెలుపుకుంటూ ఈ 3.5 సంవత్సరాలు నాతో పాటుగా ఉండి నా కార్యక్రమాల్లో పాల్పంచుకొని కష్ట నష్టాలు వచ్చిన మా పార్టీ కార్యకర్తలకు సహకరించిన ప్రజలందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.